మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాంకాళేశ్వర ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగినది. హోలీ సందర్భంగా గర్భగుడిలో భస్మహారతి సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులు గులాల్ విసురుకోవడం కారణంగానే మంటలు వ్యాపించాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 13 మందికి గాయాలయ్యాయి. గర్భగుడి పూజారి సేవకులు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారట. గాయపడిన వారిని ఉజ్జయిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆలయ ప్రాంగణంలో మధ్యప్రదేశ్ సీఎం కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు గర్భగుడికి కొంత దూరంలో ఉండటం వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఉజ్జయిని జిల్లా కలెక్టర్ ఘటనపై విచారణకు ఆదేశించారు. భక్తుల్లో ఒకరు వెనక వైపు నుంచి పూజారిపై రంగులు చల్లడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు అధికారులు వచ్చారు.